హాయ్ హలో వెల్కమ్ టు పావని వరల్డ్ అనమాట. ఇదైతే సండే రోజు అయితే వీడియో తీసాను అనమాట. సండే రోజు స్పెషల్గా మటన్ కర్రీ అయితే కుక్ చేసుకుంటున్నాము. వీడియో తీసి చూపించాలనుకున్నాం, అందుకనే వీడియో అయితే తీసినాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. మటన్ అయితే ముందుగా తీసుకోవాలి. మటన్ తెచ్చుకొని ఫ్రెష్గా అయితే కడిగేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా ఫ్రెష్గా కడిగేసుకోవాలన్నమాట. స్మెల్ పోయేంత వరకు, కొంచెం కావాలి అంటే ఉప్పు కూడా వేసి కడుక్కోవచ్చు. కొంచెం పసుపు, అలాగే కారం, టేస్ట్కి సరిపోని అన్నీ వేసేసుకోవాలన్నమాట. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంతలోపు మనం ఆనియన్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. కుక్కర్ పెట్టి కుక్కర్లో అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. కర్రీకి తగ్గట్టు మినిమం చూసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా మనం అన్ని కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇందులో మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. మంచిగా మగ్గాక ఒక 2-3 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. నేను జస్ట్ ఒక 2 ఆనియన్స్ అలాగే 3 టమాటాలు అయితే వేసుకున్నాను. కర్రీకి సరిపడినంత కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. టమాటా కూడా కొంచెం మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటాలు వేసాక ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మటన్ ఉడకడానికి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. 3 విజిల్స్ వచ్చాయి. తర్వాతనైతే విజిల్ తీసి చూసాను అనమాట. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, ఇంట్లో చేసిన హోల్ గరం మసాలా అనమాట. గరం మసాలా వేసుకొని గ్రేవీ అంతా థిక్ అయ్యేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ అయితే ఇలా థిక్ గ్రేవీ మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతసేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, ఎక్కువ ఎలాంటి స్పైసెస్ లేకుండా సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. స్పెషల్ ఏంటి అంటే జొన్న రొట్టెలోకి సూపర్ కాంబినేషన్ అన్నమాట.